నేను చెప్పేవన్నీ కూడా పేపర్లలో వచ్చింది మాత్రమే చెప్తున్నాను. కేవీపీ గారు, మీరంటే నాకు వ్యక్తిగత ద్వేషం లేదు. మీరు రాజకీయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేశారు. అతన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేశారు కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా, జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి అభిమానిగా చెప్పాల్సి వస్తుంది నాకు ఈ వీడియో. చాలామంది అడిగారు నన్ను చేయమని, వీడియో చేయమని. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడిగారు, తెలంగాణ మిత్రులు కూడా అడిగారు. కాంగ్రెస్ ఎంపీ అమాంగ్ 6 చార్జ్డ్ ఇన్ యుఎస్ కరప్షన్ కేస్. ఖండాంతరాలలో అవినీతి అని చెప్పే కదా, ఇది అమెరికాలో అవినీతి. అమెరికాలో అవినీతి. ఈయన రాష్ట్రం ఆర్థికంగా అస్తవ్యస్తం అని చెప్తారు. ఈయన అమెరికాలో అవినీతి కేసు. 6 చికాగో నుంచి వచ్చింది. ఏ కాంగ్రెస్ ఎంపీస్ అమాంగ్ 6 persons charged in the United States, US, in an alleged international, అంతర్జాతీయ అన్నమాట, racketeering conspiracy involving bribes worth $18.5 million American dollars. $18.5 million American dollars. వారెవ్వా, ఎన్ని వేల కోట్ల రూపాయలు మన లెక్కలో. ఆ కుంభకోణంలో, అవినీతి కుంభకోణంలో ఈయన కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారని చికాగో కోర్టు ఇన్వాల్వింగ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇన్ ఇండియా టు అలౌ ది మైనింగ్ ఆఫ్ టిటానియం మినరల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. టిటానియం ఖనిజ నిక్షేపాల తవ్వకాలకి సంబంధించి 18.5 మిలియన్ డాలర్స్ అమెరికన్ డాలర్స్ని కుంభకోణం అది. ఏ ఫెడరల్ 5-count indictment రిటర్న్ అండర్ సీల్ ఇన్ జూన్ 2013, 2013లోనే, అండ్ అన్సీల్డ్ టుడే ఇన్ చికాగో, చార్జెస్ రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు 65 and 5 others with 1 count each of racketeering, conspiracy and money laundering. కేసు 1 each of racketeering, conspiracy and money laundering, and 2 counts of interstate travel in aid of racketeering. ఒక కేసు మనీ లాండరింగ్, 2 కేసులు దేశాల మధ్య అక్రమంగా తిరగడము. 5 defendants including Rao were charged with 1 count of conspiracy to violate the Foreign Corrupt Practices Act, FCPA అంటారు మన దగ్గర. అమెరికాలో ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్, FCPA. Rao was an official of the state government of Andhra Pradesh and close advisor to the now deceased Chief Minister of Andhra Pradesh, YS Rajశేఖర్ Reddy. The 5-count indictment was returned under seal by Federal Grand Jury of Chicago on June 20, 2013. చికాగోలో కోర్టు ఇచ్చినటువంటిది పేపర్లు ఇవి. యాక్టింగ్ అసిస్టెంట్ అటార్నీ జనరల్ డేవిడ్ ఓ నీల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్ డివిజన్ సైడ్. అటార్నీ జనరల్, అసిస్టెంట్ అటార్నీ జనరల్, మన దగ్గర కూడా అడ్వకేట్ జనరల్ అంటుంటాం కదా, సాలిసిటర్ జనరల్ అంటుంటాం కదా, అలాగే అక్కడ అసిస్టెంట్ అటార్నీ జనరల్ డేవిడ్ ఓ నీల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్ డివిజన్ ఆయన ప్రకటించారు. ఇది అపార్ట్ ఫ్రమ్ రావు, కేవీపీ రావు
కాకుండా ద అదర్ ఛార్జ్డ్ ఆయనతో పాటు కుంభకోణంలో పాలు పంచుకున్న వాళ్ళు హంగేరియన్ బిజినెస్ మ్యాన్ ఆండ్రాస్ కనాప్ 75 ఏళ్ళు, సురెన్ జివోర్గియాన్ 40 ఉక్రెయిన్ దేశానికి చెందిన ఆయన, గజేంద్రలాల్ 50 ఇండియన్ నేషనల్ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ది యుఎస్, ఇండియన్ నేషనల్లే కానీ అమెరికాలో ఉంటాడు ఆయన, హూ ఫార్మర్లీ రిసైడెడ్ ఇన్ విన్స్టన్ సలేం నార్త్ కరోలినా, అండ్ పెరియస్వామి సుందరం 60 ఆఫ్ శ్రీలంక. పెరియస్వామి సుందరం శ్రీలంక అంటే ఇతర దేశాల వాళ్ళు 4 ఉన్నారు ఈయనతో పాటుగా. కేవీపీ రావు గారితో పాటు $18.5 మిలియన్ కుంభకోణము, అవినీతి కుంభకోణం కేసులో. One defendant, Dmitry Fitash, 48, a Ukrainian national, was arrested on March 12 in Vienna. ఉక్రెయిన్ దేశానికి చెందినటువంటి మిట్రీ ఫిటాష్ అనే ఉక్రెయిన్ అతన్ని ఈ కేసుకు సంబంధించి మార్చి 12, 2013 నాడు అరెస్ట్ చేశారు. ఫిటాష్ వాజ్ రిలీజ్డ్ ఫ్రమ్ కస్టడీ ఆన్ March 21 ఆఫ్టర్ పోస్టింగ్ అబౌట్ $174 million బెయిల్. 174 కోట్ల రూపాయలు నగదు పూచీతోటి ఆయనకి బెయిల్ వచ్చింది. లాంగ్ ఆర్మ్ ఆఫ్ యుఎస్ లా నెయిల్స్ ఆంధ్ర ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇన్ బ్రైబరీ లంసం కేసులో కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారని చెప్పింది. వాషింగ్టన్ నుంచి వచ్చింది ఇది, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఇది వాషింగ్టన్ నుంచి. అక్కడ జర్నలిస్ట్ రాశాడు, వాషింగ్టన్ జర్నలిస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశాడు. టాక్ అబౌట్ ద లాంగ్ ఆర్మ్ ఆఫ్ ద లా ఇన్ అన్ అన్ప్రెసిడెంటెడ్ case, the US Justice Department has indicted a sitting Rajya Sabha MP from Andhra Pradesh in a bribery and corruption case that took place in India, banking on the fact that US financial institutions were used in the transactions. 6 other foreigner nationals, including a Ukraine billionaire and an Indian American businessman were also indicted in the same case. రామచంద్రరావు గారితో పాటు ఇంకో 5 ఉన్నారు. యుక్రెయిన్ బిజినెస్ మెన్ ఒక ఆయన, భారత సంతతి అమెరికాలో ఉంటున్నటువంటి లాల్ అని ఆయన, ఉక్రెయిన్కి సంబంధించిన ఒక ఆయన, శ్రీలంకకి సంబంధించిన ఆయన ఒక ఆయన, హంగేరీకి సంబంధించిన ఆయన ఒక ఆయన. ఈ $18.5 మిలియన్ వేల కోట్ల రూపాయల కుంభకోణం కేసిది, అవినీతి కుంభకోణం కేసిది. ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తారు. ఆర్థికంగా అస్తవ్యస్తంట. ఏం ఆర్థికంగా? మీరు ఇటువంటి అవినీతి పనులు చేసే రాష్ట్ర ఖజానాకి దెబ్బతీసేది, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేది ఇటువంటి వాళ్లే. అకార్డింగ్ టు ఏ ఫెడరల్ ఇండిక్ట్మెంట్ అన్సీల్డ్ ఆన్ వెన్స్డే బిగినింగ్ ఇన్ 2006, రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, an acolyte of the former Andhra Chief Minister Y.S. Rajshekhar Reddy and 5 other defendants allegedly conspired to pay at least $18.5 million to Indian officials in bribes to secure license to mine minerals in Andhra Pradesh. The mining project was expected to generate more than $500 million annually from the sale of titanium products, including sales to an unnamed company A headquarters in Chicago. సూట్ కేస్ కంపెనీ, అన్నేమ్డ్ కంపెనీ చికాగోలో ఉంది. ఆ కంపెనీకి టైటానియం ప్రోడక్ట్ని వెలికి తీసి ఖనిజాన్ని అమ్మితే సంవత్సరానికి $500 మిలియన్ వ్యాపారం చేసేవాళ్ళు. ఆ కేసులోనే $18.5 మిలియన్ 500 కోట్లు సంవత్సరానికి, $500 మిలియన్. ఎన్ని లక్షల కోట్లు వ్యాపారం అది. Among the companies involved in the conspiracy was Group DF Limited, a British Virgin Island company controlled by Ukraine billionaire Dmitry Fitash. Group DF companies include Ostrom Holding AG, an Austrian company in the business of mining and processing minerals. Australian company Ostrom Holding AG, ఉక్రెయిన్ బిలియనర్ నడిపేటువంటి కంపెనీ బ్రిటన్లో ఉంది.
DF company, including titanium. Global Energy Mining and Minerals Limited, a Hungarian company. Global Energy Mining and Minerals Limited, a Hungarian company. And Bothil Trade AG, a Swiss company, for which Global Energy Mining and Minerals was the majority shareholder. Suitcase company కొన్ని ఉన్నాయి. సంవత్సరానికి $500 మిలియన్ వ్యాపారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశానికి ఎంత నష్టం వచ్చి ఉండేది. అమెరికా వాళ్ళు పట్టుకోగలిగారు కనుక ఆ నష్టాన్ని నివారించగలిగారు. In April 2006, Bothil Trade and the Andhra Pradesh government agreed to set up a joint venture to mine various minerals, including ilmenite, a mineral that may be processed into various titanium-based products such as titanium sponge. In February 2007, Company A entered into an agreement with Asham, also indicted in the case. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారత కేంద్ర ప్రభుత్వ అధికారులకి లంచాలు ఇవ్వడానికి $18.5 మిలియన్ లంచాలు ఇవ్వడానికి పూనుకున్నటువంటి కుంభకోణం కేసు అది. దాన్ని అమెరికాలో ఉన్నటువంటి బ్యాంకుల ద్వారా మనీ లాండరింగ్ చేసి ఆ లంచాలు ఇవ్వడానికి ప్రయత్నించారన్నటువంటి ఆరోపణ ఎదుర్కొంటున్న కేవీపీ రామచంద్రరావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మకి శాంతి లేకుండా ఆయన పుత్రరత్నాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్తవ్యస్తం ఆయన పరిపాలనని వ్యాఖ్యానించడం సబబేనా? ఏప్రిల్ 28, 2006 నుంచి జూలై 13, 2010 వరకు $10.59 మిలియన్ 57 సార్లు వివిధ బ్యాంకుల నుంచి లంచాల కింద అందజేశారట. ఆస్ట్రియన్ గవర్నమెంటు, హంగేరియన్ గవర్నమెంటు ఫిట్టాస్ని అరెస్టు చేయడానికి ఒప్పుకుని సహకరిస్తే అక్కడ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కేవీపీ గారిని అరెస్టు చేయడానికి వీలు లేకుండా అక్కడ కోర్టులకి, అక్కడ ప్రభుత్వానికి సహకరించలేదు. But remarks that should shame New Delhi, the US officials prosecuting the case warned that the indictment is an unmistakable message that will root out
and attack foreign bribery and bribing the justice, those who improperly influence foreign officials wherever we found them. మా దేశం ద్వారా డబ్బులు పంపిస్తూ మీ దేశంలో అవినీతి చేసిన, మీ దేశం సొమ్ముతోటి మా దేశంలో అధికారులను అవినీతి చేసినా మేము ఉపేక్షించేది లేదు అని అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, క్రిమినల్ జస్టిస్ వాళ్ళు చెప్పారు. US 6 arrest of KVP Ramchandra Rao. Ramchandra Rao indicted by a US federal jury on bribery charges. The sources said the CBI sent the letter to the Andhra Pradesh police asking them to take action against Mr. Rao. US Wednesday approached India for the arrest of Congress Rajya Sabha member KVP Ramchandra Rao, who has been indicted by a United States of America federal jury on charges of receiving bribes of $18.5 million with an American firm which was allowed to mine titanium in Andhra Pradesh. US court, US 6 arrest of KVP Ramchandra Rao. రామచంద్రరావు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని అమెరికన్ పేపర్లు ఘోషిస్తున్నాయి, వార్తలు రాసింది. ఏప్రిల్ 28, 2014 the High Court asked the CID to refrain from proceeding further on Interpol notice issued against Rao. The court also issued similar notices to the CBI. Interpol told the court that it is part of the CBI and acts various law enforcement agencies in the country and the NCB and combat crime and trace fugitives. The NCB also submitted it is not vested with any police powers. It also pleaded with the court to dismiss the order it issued on April 28, 2014. In KVP Rao's submissions, which Datta's affidavit notes, the MP claimed the case result of political rivalry. He also made the claim that the Interpol stemmed from the US laws and been broken, but that this did not apply to Rao, who was an Indian citizen. Datta's affidavit rejected all of Rao's objections. ఇంటర్పోల్ వాళ్ళు కూడా ఈయన మీద సెర్చ్ పట్టుకుని వస్తే అరెస్టు చేయొద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 28, 2004 నాడు ఇచ్చింది. The writ petition also said that US-based financial institutions were used to engage the international transmission of millions of dollars for the purpose of bribing Indian officials in connection with obtaining approval of necessary licenses for the criminal enterprises travelled on 2 occasions between Chicago, Greensboro, North Carolina in order to conduct money laundering transactions. The Interpol General Secretariat, Leon
France also published a red corner notice against KVP Ramchandra Rao on April 11, 2014. The Interpol General Secretariat IPSG, Lyon, France also published a red corner notice against KVP Ramchandra Rao on 11th April 2014. This notice was issued after Firtash arrest on March 12, 2014. However, KVP challenged this and obtained bail, proceedings stay order. సో ఇటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్తో భవిష్యత్తు నాశనం ఎందుకు ఇట్లా ఇతర దేశాల్లో పరువు తీయట్లేదనా? అవినీతి చేయనివ్వలేదనా? జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచారా? అయ్యో నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే నా ఆత్మ అని చెప్పుకుంటారు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆత్మ క్షోభిస్తుందని తెలీదా? ఇంకా సిబిఐ క్వశ్చన్స్ కేవీపీ రామచంద్రరావు ఫర్ 8 hours. Joint Director V.V. Lakshmi Narayana Gare. The CBI team was headed by Joint Director V.V. Lakshmi Narayana. The Rajya Sabha member drove into the guest house around 11 a.m. and came out only about 7:30 p.m. responding to queries from media persons. Mr. Rao just said he was called by the CBI as a witness and that he had fully cooperated answering questions to the best of his knowledge. When asked, he was asked to return for another examination. Rao declined to reply and got into his car. Lakshmi Narayana said that Mr. Rao was summoned under section 160 of the CRPC and that he would be called again if the investigation warranted. Asked about the filing of a final charge sheet, he said that they tuned with the Supreme Court directions. They would do it only after the investigation was complete. Supreme Court ఆదేశాల మేరకే మేము చర్యలు తీసుకుంటామని వివి లక్ష్మీనారాయణ గారు సిబిఐ జాయింట్ డైరెక్టర్ గారు కూడా సెలవు ఇచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది. కేవీపీ గారు ఆయన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయి, అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అందుతున్నాయి. 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి దాదాపు 151 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అవినీతికి ఆస్కారం లేదు. అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడరు, మీరు మాట్లాడరు, గబ్బర్ సింగ్ గారు గాలి సింగ్ గారు కూడా మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. ఆయన ప్రభుత్వంలో అవినీతి లేదు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వానపాములు అనుకుని పెంచినటువంటి అందరూ కూడా పుట్టల్లో నుంచి ఒక్కొక్కసారి వచ్చి విషసర్పాల్లాగా వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మేసి వెళ్ళిపోవడమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, తాతగారు వైఎస్ రాజారెడ్డి గారికి ఆత్మ శాంతి లేకుండా చేస్తోంది. వారి వల్ల లబ్ధిని పొందిన వారే, రాజశేఖర రెడ్డి గారి వల్ల లబ్ధి పొందిన మీరే ఇట్లా చేస్తే ఎట్లా? కనుక మీకున్న రాజకీయ అనుభవం కావచ్చు, అవన్నీ మంచి సలహాలు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి. రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోండి, ప్రజా సంక్షేమంలో పాలుపంచుకోండి, ప్రజాభివృద్ధికి పాటుపడండి.